సార్ క్రిమినల్స్ అందరూ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారు, వీళ్ళని పట్టుకోవాలంటే పెద్ద పని కాదు, రాండి ఆంధ్ర రాష్ట్రానికి వీళ్ళందరినీ పట్టుకొని మాకు ఉండే దరిద్రాన్ని తొలగించండి అని ఈరోజు సిఐఏ ఎఫ్బిఐ నిఘా వర్గాలకి మేము బతిమలాడుకునే పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి ఈరోజు విజయసాయిరెడ్డి ఇళ్ళని, విజయసాయిరెడ్డి ఆఫీస్ని వెంటనే పోలీసు వాళ్ళు తనిఖీలు చెయ్యాలి. తాడేపల్లి ప్యాలెస్ లో కూడా ఇతను దాంకొని ఉండొచ్చు. తాడేపల్లి ప్యాలెస్ కూడా ఈరోజు తనిఖీ చేయాల్సింది. ఏమయ్యా ఇతను కనిపించాయా మీకు? ఫేర్ అండ్ లవ్లీ ఏమన్నా పూసుకున్నాడా? అంటే ఆనం వెంకటరమణారెడ్డి 3 రోజులు ఫేర్ అండ్ లవ్లీ పూసుకుంటే మీరు గుర్తుపట్టలేరా? నల్లబాలు అంటారా? మమ్మల్ని గుర్తుపట్టరు మీరా? అంటే అందరికీ తెలిసి వచ్చిన వ్యక్తి, ఇదొక క్రిమినల్ వ్యక్తి, పేరు మార్చుకొని ఇమిగ్రేషన్లు దాటిని వచ్చిన వైసీపీ నాయకుడు. ఇతను ఒక వైసీపీ నాయకుడు. ఎందుకంటే సిద్ధం సభలో స్టేజ్ మీదకు వెళ్ళాలంటే స్టేజ్ పాసులు ఎక్కువ ఇయ్యరు, చాలా తక్కువ మందికి ఇస్తారు స్టేజ్ పాసులు. ఇతను స్టేజ్ మీద గంటల తరపున ఉన్నాడంటే మీకు అర్థం చేసుకోండి. వెంటనే డిఐజీ గారు ఏపీ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. నెల్లూరు ఎస్పీ క్షమాపణ చెప్పాలి. దిస్ ఈజ్ ఎ డెరలెక్షన్ ఆఫ్ డ్యూటీ. ఇట్ ఈస్ క్లియర్లీ మీరు చేయాల్సిన పనులు మీరు చేయకుండా భయంతో చేయటం లేదా, లేకపోతే కావాలని చేయటం లేదా అనే విషయం నాకు తెలియదు. కానీ ఈరోజు టోటల్ నెల్లూరు పోలీస్ డిపార్ట్మెంటు సిగ్గుతో ఆంధ్ర రాష్ట్ర డిఐజీ గారి కాడి నుంచి నెల్లూరు జిల్లా పోలీస్ వర్గాలన్నీ సిగ్గుతో తలదించుకోవాలి. ఒక పేపర్లో ఈనాడు వాళ్ళకి తెలిసినంత సమాచారం మీకు తెలియదా? ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. లేదు మేము వైసీపీకే పనిచేస్తాం, వాళ్ళు ఏం చేసినా కూడా మేము పట్టించుకోమంటే ఇంకా దేవుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. మీ ఇళ్లకి వస్తారు, జాగ్రత్తగా ఉండండి. గొలుసులు, గాజులు, బంగారు గాజులు, గొలుసులు కొన్ని రోజులు లోపల పెట్టి తాళం వేసేయండి అని కూడా మనం చేస్తున్నా. విజయసాయిరెడ్డి ఒక బ్రోకర్. విజయసాయిరెడ్డితో పాటు ఉన్న క్రిమినల్స్ చాలా మంది నెల్లూరులో ఉన్నారని మనవి చేస్తూ జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి వాళ్ళు నెల్లూరులో తిరుగుతున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా తిరుగుతున్నారని మనవి చేస్తూ వెంటనే ఎలక్షన్ కమిషన్ దీని మీద ఎంక్వైరీ చేయాలి. దీని మీద రెస్పాన్సిబుల్ ఉన్న వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఇంకా ఇటువంటి క్రిమినల్స్ ఎంతమంది ఉన్నారో జల్లెడి బట్టి తరివేయాలని కూడా మనవి చేస్తూ ఇది వెంటనే యాక్షన్ తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఫేర్ అండ్ లవ్లీ వాడినంత ఈజీ కాదు. మీలాంటి యదవల్ని ఏరేసేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ముందుంటారని కూడా మనవి చేస్తూ